ఫీదుర్ షాహీకి గుణపాఠం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వాళ్ళకి ఒక ఆహ్వానం అందుతుంది. ఆ ఆహ్వానం ఏంటంటే ఢిల్లీ మహారాజు ఫీదుర్ షాహీ షాదుషా పంపిస్తారు. మా రాజ్యంలో ఉత్సవం జరుగుతుంది, మా సామంత రాజులని పిలుస్తున్నాము, మీరు కూడా తప్పకుండా మీ మంత్రులని వెంట పెట్టుకొని రావాలి అని. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా తన అష్టదిగ్గజాలని వెంట పెట్టుకొని వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఇంతకంటే చాలా రోజుల ముందు రోజుల ముందు ఈ ఢిల్లీ రాజు ఫీదుర్ షాహీకి షాదుషాకి శ్రీకృష్ణదేవరాయలకి బాగా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇంకా చివరికి ఇద్దరు సంధి కుదుర్చుకుంటారు. ఇంకా సంధి కుదిర్చింది అనే ఆనందంతో, ఇంకా అందరూ మంచిగా ఉండాలనే ఆనందంతో ఫీదుర్ షాదుషా ఇలా ఉత్సవం చేసుకుంటారు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా బయలుదేరాలి అనుకుంటారు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోయింది. మరుసటి రోజు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ షాదుషా రాజుగారి భవనంలోకి వెళ్తారు. వారి ఆస్థానంలోకి వాళ్ళ అష్టదిగ్గజాలని తీసుకొని వెళ్తారు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా అలా వెళ్ళాక షాదుషా గారు కూడా బాగానే మాట్లాడారు, బాగానే రాజమర్యాదలు చేశారు. ఇంకా అష్టదిగ్గజాల తెలివితేటల్ని కూడా బాగా మెచ్చుకున్నారు. వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చారు షాదుషా. ఇంకా షాదుషా వాళ్ళ తెలివితేటల్ని చూసి వాళ్ళతో ఇలా అన్నారు, శ్రీకృష్ణదేవరాయల గారు, మీ అష్టదిగ్గజాలు చాలా బాగున్నారు. మీరు నేను అడిగింది నాకు ఒక కోరిక చేసి పెడతారా, తీరుస్తారా నా కోరిక అని. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా సరే అని అంటారు. ఇంకా షాదుషా ఏమడుగుతాడంటే, మీ పండితులు మీ అష్టదిగ్గజాలు ఎంతో తెలివివంతమైన వారు కాబట్టి మహాభారతం నా మీదుగా రాయండి, నా గురించి నా మహాభారతం మొత్తం నాకు తగినట్టుగా రాయండి అని అడుగుతారు ఢిల్లీ షాదుషా గారు. ఇంకా అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఏంటి మహాభారతం, అది ఎంతో పెద్ద కావ్యం, అలాంటిది ఒక ఢిల్లీ రాజు ఒక షాదుషా మీద దాన్ని ఎలా రాయాలి అని అందరూ భయపడిపోతుంటారు. షాదుషా రాయడానికి 10 రోజుల గడువు మాత్రమే ఇస్తారు. 10వ రోజు మీరు నాకు తెచ్చి చూపించాలి అని అడుగుతారు. ఇంకా తర్వాత అందరూ ఎలా ఎలా అని కంగారు పడిపోతుంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలతో, మీరేం బాధపడకండి మహారాజా, ఈ భారం మొత్తం నా భుజం మీద వేసేయండి, నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా సరే తెనాలి రామకృష్ణ అంటారు. ఇంకా ఇలా 10 రోజులు గడిచిపోతాయి. 10వ రోజు ఢిల్లీ షాదుషా గారు అడుగుతారు అష్టదిగ్గజాలని శ్రీకృష్ణదేవరాయలని, మహాభారతం సిద్ధమైందా చూపియండి అని. అప్పుడు తెనాలి రామకృష్ణులు ఒక పుస్తకం తీసుకొని ఆస్థానంలోకి అడుగు పెడతారు. ఇంకా ఆస్థానంలోకి అడుగు పెట్టాక, ఓ ఢిల్లీ షాదుషా మహారాజు గారు, మీ మీదుగా రాసిన మహాభారతం ఎంతో మంచిగా రాశాను, నేనే కాదు అందరం మంచిగా రాశాము, కానీ ఒక్క చిన్నది మిగిలిపోయింది అని అంటారు తెనాలి రామకృష్ణుడు. అప్పుడు షాదుషా, ఏంటిది ఇంత పెద్ద మంచి గొప్ప మహాభారతంలో లోటా ఏంటి చెప్పండి, మీకు నా మీద ఏం సందేహం కలిగింది అని షాదుషా అంటాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, మరేం లేదండి, చిన్నదే, మహాభారతంలో ద్రౌపదికి 5 భర్తలు ఉంటారని రాసింది. మీరేమో మీ భార్యకి మహారాణి గారికి ఒక్కరే భర్త, మిగతా 4 భర్తల పేరు చెప్పేస్తారా, నేను ఈ పుస్తకంలో రాసేస్తాను, నేను రాసిన వెంబడే ఇంకా మీరు మొత్తం చదువుకోండి అని తెనాలి రామకృష్ణుడు అంటాడు. ఇంకా షాదుషా గారికి కోపం వచ్చింది. అమ్మో మహాభారతం ఇలా ఉందా అని భయం వేసింది. అమ్మో అయితే ఇలాంటిది నాకొద్దు అని షాదుషా గారు అనుకుంటారు. అనుకొని తెనాలి రామకృష్ణ గారు, అయితే ఇలాంటి మహాభారతం నా మీదుగా ఏం వద్దులేండి, 5 భర్తలు అసలు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది, వద్దు వద్దు, దయచేసి క్షమించండి, మీ సమయాన్ని మీ వ్రాతని నేను వృధా చేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఇలాంటిది నాకేం వద్దు అని షాదుషా గారు తెనాలి రామకృష్ణునికి చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు కూడా, అయ్యో నేను రాసిందంతా వృధానేనా, పర్వాలేదులేండి అని అన్వేటకారంగా కొంచెం అంటారు. ఇంకా షాదుషా గారు తెనాలి రామకృష్ణుడికి ఎన్నో బహుమతులు కూడా ఇస్తారు తన సమయాన్ని వృధా చేయించినందుకు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా అమ్మయ్య షాదుషా గారికి కోపం రాకుండా ఈ భారం ఎలాగో అలా గట్టెక్కింది అని అనుకుంటారు.
చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మన ముందుకి సమస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం తెలివిగా ప్రశాంతంగా ఆలోచిస్తే వాటికి సమాధానాలు దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తి ఆలొత్తండి. అలా బెల్ ఒత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తానని మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.